తుంగభద్ర డ్యాం గేట్ల అమరికను మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. దేశ ఇరిగేషన్ చరిత్రలోనే తుంగభద్ర డ్యాం 33 గేట్ల మార్పు ఒక చరిత్ర అని పయ్యావుల కేశవ్ అన్నారు. ఇప్పటికే 18 గేట్ల ఏర్పాటు పూర్తయింది. ఏప్రిల్ నెలాఖరులోపే గేట్ల అమరిక పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యాం నుంచి చంద్రబాబుకు పయ్యావుల ఫోన్ చేసి పనుల పురోగతిని కూడా వివరించారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఇరిగేషన్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఒక మైల్ రాయిని అందుకోబోతుంది. ఒక పెద్ద జలాశయమైనటువంటి తుంగభద్ర డ్యాంకి ఒకేసారి ఒకే సీజన్లో 33 గేట్ల ఏర్పాటు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం ఉమ్మడిగా చేస్తున్నట్టు ఈ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన అయితే మాత్రం గేట్ల నిర్మాణం జరుగుతుంది. స్వయంగా మంత్రి పయ్యావుల కేసు ఈ ఏర్పాట్లు ఏవైతే గేట్ల ఏర్పాట్లు జరుగుతున్నాయో వీటన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. సరే ఏంటి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎందుకంటే ఒకే సీజన్లో ఒకేసారి 33 గేట్లు ఏర్పాటు చేయడం, ఎందుకంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి పెద్ద జలాశయానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది కూడా. ఇప్పుడు ఒక 33 గేట్లు మార్చడం అంటే పెద్ద చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వర్షాకాలం కూడా రాబోతుంది కాబట్టి కంప్లీట్ అయిపోతున్నా. ఎలాంటి పనులు ఎలా జరుగుతున్నాయి? అసలు ఊహించిన దానికన్నా వేగవంతంగా జరుగుతున్నాయి. మేము ఇది చాలా నిశ్శబ్దంగా పనిచేసాం. దీనికోసం గంటలు రోజులు ప్లానింగ్ జరిగింది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు ఇవ్వాలి. ఒకే సీజన్లో అంటే 2-3 నెలల కాలంలో గేట్లని తొలగించడం, వాటి స్థానంలో కొత్త గేట్లను ఎరెక్ట్ చేయడం, పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్కి తేవడం అనేది ఇంతవరకు ఎక్కడా కూడా భారతదేశ ఇరిగేషన్ చరిత్రలో జరగలేదు. సో దానికోసం ఇవాళ మన కళ్ళెదురుగా మనం ఈ తుంగభద్ర ప్రాజెక్ట్ని చూడగలుగుతున్నామనంటే మా కమిట్మెంట్ ఏంది అనేటువంటి చెప్పదలుచుకున్నాం. రైతులకు మేము ఒక్కటే నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం. మీరు మా పట్ల చూపించినటువంటి ప్రేమాభిమానాలకి, మా మీద పెట్టినటువంటి నమ్మకానికి రేయింబగళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి టీం పనిచేస్తూనే ఉంటుంది. దానికి నిదర్శనం ఆయన మాకు ఇచ్చిన ఒక కాన్ఫిడెన్స్. ఇవాళ ఒక ఆర్థిక శాఖ మంత్రిగానో ఒక మా ఇరిగేషన్ మంత్రిగానో చేయగలుగుతున్నామంటే గేటు కొట్టుకుపోయిన రోజున ఆయనకు బ్రీఫ్ చేస్తే ఆయన ఒక్కటే మాట చెప్పాడు, గో ఆల్ అవుట్, మీరు నిర్ణయాలు తీసుకోండి, ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేయండి, టేక్ డెసిషన్స్ అన్నారు. మళ్ళీ గేట్ల గురించి ఆయన చెప్పిన రోజు కూడా అదే ఒక్క ముక్క చెప్పాడు. ఆ నమ్మకం మీరు మీ ఇరిగేషన్ మినిస్టర్, మీ ఇరిగేషన్ శాఖ కూర్చోండి, టెక్నికల్ ఒపీనియన్ తీసుకోండి, గో ఆల్ అవుట్, టేక్ యువర్ డెసిషన్. సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ లేవు కాబట్టి గేట్లు ఏర్పాటు చేయడానికి సులువైన మార్గం. రేపు ఫ్లడ్ వచ్చినప్పుడు తట్టుకునే విధంగా ట్రయల్ కానీ వాటర్ లేనప్పుడు ఎలా ఉండబోతుంది, వాటర్ వచ్చిన తర్వాత ఎలా ఈ ట్రయల్ కూడా ఉండబోతుంది? ఈ ట్రయల్ కూడా అయిపోతున్నాయి. ఆల్రెడీ ఒక గేటు ట్రయల్ కూడా అయిపోయింది. ఒక గేటు ట్రయల్ రన్ కూడా చేసేసుకున్నారు వాళ్ళు. సో ఇవాళ టెక్నికల్గా మేము ఎవరం ఏలు పెట్టడం లేదు. టెక్నికల్గా వీ హ్యావ్ అలౌడ్ సిడబ్ల్యూసి, కేంద్ర జలవనరుల సంఘం, కన్నయ్య నాయుడు గారు, కర్ణాటక ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నికల్గా వాళ్ళు ఏం డెసిషన్స్ తీసుకున్నా వీఆర్ జస్ట్ సపోర్టింగ్. మేము స్పీడప్ చేస్తున్నాం ప్రాసెస్ని. మేము రేయింబగళ్ళు పనిచేస్తాం. ఈ అనంతపురం జిల్లా రైతులు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి నిరంతరం మేము పనిచేస్తూనే ఉంటాం. తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి పట్ల మీరు చూపించినటువంటి ప్రేమకి ఆయన ఈ జిల్లా పట్ల అవుట్రైట్గా మాకు సపోర్ట్ చేశారు. రాయలసీమ పట్లనే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆ కాన్ఫిడెన్స్ వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్టులను మేము పూర్తి చేయగలం. వీఆర్ గోయింగ్ ఆల్ అవుట్ టు కంప్లీట్. థ్యాంక్ యూ. ఇది మంత్రి పయ్యావుల కేసు చెప్తుంది. అనుకున్న ప్రకారం ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటేనే సాధారణంగా ఆలస్యం అవుతుంటాయి, కానీ ఒక 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయంతో ఇవాళ తుంగభద్ర డ్యాంకు మొత్తం 33 గేట్లను కూడా మార్చబోతున్నాం. అది కూడా మరొక నెలలోనే. అనుకున్న ప్రకారం మే కల్లా ఈ గేట్ల మార్పిడి అనేది చేయాల్సి ఉంది, కానీ అనుకున్న ప్రకారం మే కాకుండానే ఏప్రిల్ ఎండింగ్ కల్లా కొత్త గేట్లన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే ట్రయల్ కూడా నిర్వహించాం. ఫ్లడ్ వచ్చినప్పుడు నీటిని తట్టుకునే విధంగా గేట్లు ఎలా ఉంటున్నాయి, అదేవిధంగా ఫ్లడ్ లేనప్పుడు గేట్ల నిర్వహణ ఎలా ఉంటుందనేది ఇప్పటికే ట్రయల్ కూడా నిర్వహించాం. కాబట్టి ఖచ్చితంగా రేపు ఖరీఫ్ సీజన్ కల్లా కూడా పూర్తి స్థాయిలో గేట్ల ఏర్పాటు పూర్తవుతుంది అంటున్నారు మంత్రి పయ్యావుల కేశవ్. కెమెరా పర్సన్ విజయ్ నరేష్, టీవీ 9, తుంగభద్ర డ్యామ్.